పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఆస్తి పన్నుతో పాటు స్థిర, చరాస్తులకు సంబంధించినటువంటి పన్నులు ఎప్పుడు నిత్యం కడుతుండాలి. కానీ మొండి బకాయిలతో కర్నూలు కార్పొరేషన్‌లో 130,00,00,000 పెండింగ్‌లో ఉన్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు స్పీడ్ పెంచారు. పన్ను వసూళ్ల కార్యక్రమంలో కర్నూలు సంబంధించినటువంటి కమిషనర్, మున్సిపల్ కమిషనర్ మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ పన్నులు వసూలు చేయడంలో స్పీడ్ పెంచారు. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆ! పన్ను వసూలు చేయటంలో స్పీడ్ పెంచడము అనేది ఇక్కడ అవసరం కోసమే చేయడం జరిగింది. అంతేగాని పబ్లిక్ ఫ్రెండ్లీగానే ఉంటాం గానీ, మేము ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మేముండేది. కాకపోతే ఆ ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో మనకు వీళ్ళు ట్యాక్స్‌లు కడితే తప్ప మనము ఆ డెవలప్‌మెంట్‌ని మనము చూపించలేము కాబట్టి, విధిలేని పరిస్థితుల్లో దట్టు మొండి బకాయిలుగా మారినటువంటి 2 సంవత్సరానికి మించిన బకాయిలను మాత్రమే మనం వెంటపడడం జరుగుతుంది. దట్టు అనేక సార్లు వారిని రిక్వెస్ట్ చేసి, వారికి నోటీసులు అందజేసి, మా వాళ్ళు తిరిగిన తర్వాతనే అప్పటికి వీలు కాని పరిస్థితిలోనే మనము ఈ వీటి విషయంలో కొంచెం కఠినంగా వ్యవహరించాల్సొస్తోంది. అయినప్పటికీ కూడా వీళ్ళలో పార్ట్ పేమెంట్ కడతామన్నా, లేదంటే ఆహ్, వారికి సంబంధించినటువంటి ఎక్కువ ట్యాక్స్ పడింది, మాకు తగ్గించండన్నా కూడా వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ పార్ట్ పేమెంట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది కొన్నింటిలో. మిగతా ఎవరికైనా ఏదైనా మాకు ట్యాక్స్ ఎక్కువ పడింది అనే ఉద్దేశం ఉంటే రివిజన్ పిటిషన్ పెడితే వాటిని కూడా అటెండ్ అవుతాం. ఇంకా విధిలేని పరిస్థితుల్లో సంవత్సరాల తరబడి, ముఖ్యంగా 6 సంవత్సరాలకు పైబడి బకాయిలు ఉన్నటువంటి టాప్ 100 డిఫాల్టర్స్ మీద మనము వెంటపడడం జరుగుతోంది. వారు పే చేస్తే తప్ప 130,00,00,000 బకాయిని మనం వసూలు చేయకపోతే ఈ కర్నూలు నగరానికి సంబంధించిన కనీస సౌకర్యాలను అందించలేము. దానివల్లనే మనము మా పని మేము చేయాల్సి వస్తుందని దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది పరిస్థితిని వివరించిన వెంటనే చాలా బాగా స్పందిస్తున్నారు. వారికి అందరికీ కృతజ్ఞతలు. ఇదే విధమైనటువంటి స్పందన మేము అందరి నుంచి ఆశిస్తూ వీలైనంత తొందరగా ఈ పన్ను బకాయిలను మనము వసూలు చేసి వాటి నుంచి మనము కనీస సౌకర్యాలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను ముందుకెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది. దానికి ప్రజలు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. సరే, టాప్ మోస్ట్ డిఫాల్టర్స్ 100 మంది దాకా ఉన్నారు అని చెప్పారు. అందులో మేజర్‌గా 10 మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నెన్ని కోట్లు బకాయిలు ఉంటాయి? అంటే దాంట్లో అంటే ఇంట్రెస్ట్‌తో కలుపుకొని మనము టాప్ 100 డిఫాల్టర్స్‌లో ఆహ్, కార్పొరేషన్ వైజు, ఏఈ వైజు, డీఈ వైజు, నెక్స్ట్ బిల్ కలెక్టర్ వైజు, ఆర్ఐ వైజు, ఆర్ఓ వైజు ఇలా తీసాము. మనకు ఆ అమౌంట్ చాలానే ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు ఇప్పుడు ప్రజల నుంచి స్పందన బాగానే ఉంది. వాళ్ళు కట్టేస్తున్నారు కాబట్టి, వీలున్నంత వరకు వారి వివరాలు వెల్లడించి 10 మందిలో వాళ్ళని ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం మనకు లేదు. కాకపోతే కట్టని పరిస్థితిలో మేము ఇంకో విధి లేక మనం వెల్లడించాల్సిన పరిస్థితొస్తుంది. కాబట్టి ప్రజలు సహకరిస్తున్నారు కాబట్టి మనం వారికి వారి సహకారం పైన నాకు ఆశావహంగా ఉన్నాను. ఖచ్చితంగా సహకరిస్తారు. తప్పనిసరిగా ఇంకా సహకరించని పరిస్థితిలో మీకు తెలియజేస్తాను. సార్, ఇప్పటివరకు మీ దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు, మొండి బకాయిలుగా ఉండి కట్టనటువంటి వాళ్ళు, ఏ షాపులకు సంబంధించి కానీ, లేకపోతే బిల్డింగ్‌లకు సంబంధించి ఎవరెవరికి ఎన్నెంత పెండింగ్ వసూలు చేశారు? ఎంతమంది ఎన్ని షాపులు సీజ్ చేశారు? హ్మ్. ఇప్పటివరకు సుమారుగా 50 షాపుల దాకా మనము సీజ్ చేయడము, లేదంటే వాళ్ళ నుంచి వసూలు చేయడము జరిగింది. సీజ్ చేయడం అయితే 50కి పైగానే చేయడం జరిగింది. కానీ సీజ్ చేస్తామని పోయినప్పుడు చాలామంది కట్టడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకొచ్చి కడుతున్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితి మాకు కల్పించకుండా వీలున్నంత వరకు మీరు ట్యాక్స్ కట్టేసి ఆహ్, మా మనకు డెవలప్‌మెంట్ సైడ్ మా శ్రమ ఉండాలి కానీ, ఆ డెవలప్‌మెంట్ సైడ్ కాకుండా ఈ వసూలు కోసం మా శ్రమ ఎక్కువ వేస్ట్ అయ్యేటట్టు చూడకూడదని. ఎందుకోసమంటే డెవలప్‌మెంట్ వర్క్ చూడాల్సినటువంటి ఏఈలు, డీఈలు అందరూ కూడా ఈరోజు నోడల్ ఆఫీసర్స్‌గా ఈ ట్యాక్స్ కలెక్షన్స్‌ను, వాటర్ చార్జెస్ కలెక్షన్స్‌ను, నెక్స్ట్ ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్స్ పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఎందుకోసమంటే ప్రభుత్వం నుంచి కూడా మనము ఏ పని చేయకుండా సైలెంట్‌గా కూర్చుంటూ పన్నులు వసూలు చేయకుండా కూర్చుంటూ మీరు డబ్బులు ఇవ్వండి మేము ఖర్చు పెడతాము అని అంటే ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. మీకున్నటువంటి రిసోర్సెస్‌ని అన్నిటిని మీరు ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా యూజ్ చేసుకోకపోతే ప్రభుత్వం నుంచి మీరేం ఆశించలేరని చెప్తున్నారు కాబట్టి, విధులేని పరిస్థితిలో మనం వీరందరి నుంచి కూడా వసూలు చేయడానికి ఇంజినీరింగ్ సిబ్బందిని కూడా వాడడం జరుగుతోంది. ఈ పరిస్థితి రాకుండా ఉండడం కోసం ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అంటే ప్రధానంగా మనం పన్నులు వసూలు చేయాలంటే ఎలాంటి నిబంధనలు పాటిస్తారు? ఒకవేళ మొదట్లో కట్టనటువంటి వారికి ఎలాంటి నోటీసులు ఇస్తారు? ఏ ఏ పరిస్థితుల్లో సీజ్ చేస్తారు? మొదట డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది.
డిమాండ్ నోటీసు, తర్వాత రెడ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒకసారి అంతా రెడ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి వాడు రెస్పాండ్ అవ్వకపోతే ఎసెన్షియల్ సర్వీస్ డిస్కనెక్షన్ నోటీసులు ఇవి ఇచ్చి కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్, వాటర్ కనెక్షన్స్ ఇలాంటివి కట్ చేయడం జరుగుతుంది. అప్పటికి వీలు కాకపోతే డిస్ట్రెస్ ఆఫ్ వారెంట్ ఇష్యూ చేసి వారికి సంబంధించిన చరాస్తులను అంటే మూవబుల్ ప్రాపర్టీస్ని మనము జప్తు చేయడం జరుగుతుంది. అప్పటికీ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వారికి ఉన్నటువంటి స్థిర చరాస్తులు ఎక్కడున్నా కూడా వాటిని రికవరీ చేయడం కోసం తహసీల్దారు, కలెక్టర్ గారి వారికి సబ్మిట్ చేసి వారి ద్వారా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూలు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే రెంట్కు ఇవ్వడం జరుగుతుందో ఈ యజమాని కట్టకపోతే అక్కడ ఉన్నటువంటి రెంట్ వారికి ఆక్యుపైర్ నోటీసులు ఇచ్చి వారి నుంచి వసూలు చేస్తూ వారు మాకు చెల్లించినటువంటి పేమెంట్ను వాళ్ళు రెంట్లో నుంచి లీజ్లో నుంచి వసూలు చేసుకునే అవకాశం చట్టమే కల్పిస్తుంది. అంటే మనం చూసాం చాలా సందర్భాల్లో పన్ను వసూలు కట్టలేదని నీటి నల్లాను కట్ చేయడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరెంట్ను కట్ చేయడం ఇలాంటివి చేశారు. అయితే మొండి బకాయిలుగా మీరు సంవత్సరం పైబడి ఉన్నటువంటి ఈ బకాయిలు ఎందుకు, ఎవరి వల్ల నిర్లక్ష్యం జరిగింది? ఆ నిర్లక్ష్యం అంటే ఒకటి కట్టకపోవడం వారి నిర్లక్ష్యం. ఇదే విధమైనటువంటి ప్రెజర్ పెట్టి ఎప్పటికప్పుడు వసూలు చేయకపోవటము మా వైపు నుంచి కూడా కాసింత డిలే జరిగినట్టుగాను, నిర్లక్ష్యం జరిగినట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి అటువైపు నిర్లక్ష్యం వద్దు, మా వైపు నిర్లక్ష్యం వద్దు. సమయానికి మీరు కట్టండి, మా వాళ్ళు కూడా వసూలు చేసి మీకు సంబంధించినటువంటి రివిజన్ పిటిషన్స్ ఇలాంటి వాటిని అటెండ్ అవుతారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే మనము వీటిని ఈ యాక్షన్స్ కోసం వెళ్లాల్సి వస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.